స్పీకర్ సార్ నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది, దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము, ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఒకటి అర్థం నేను మీ మామ నాన్నతో వస్తాను, నువ్వు తప్పుడు దాకా వస్తుంటే హరీష్ నేను మీ మామ నాన్న, ఇది నా తప్పు కాదు. నువ్వు ఎందుకు పెరుగుతున్నావు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్, నువ్వు తక్కువ ఏదో ఒకటి నడుస్తుంది కదా సినిమాని. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇది అవసరమా? డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ తీసుకొచ్చి టెస్ట్ చేయాలి అని అసెంబ్లీలో చేయాలని నువ్వు అనడం ఇది అవసరమా నీకు? అంటే ఈ మిషన్ పెడితే అసలుకే మీ మామ కేసీఆర్ వస్తలేదు. మిషన్ పెడితే ఎప్పుడన్నా వచ్చేది కూడా బాగా అవుతాడు కదా కేసీఆర్ గారు, ఏమని అది కూడా బంద్ అవుతాడు. మాకేం ప్రాబ్లం లేదు, మీ మామ కేసీఆర్కే ప్రాబ్లం అవుతుంది. ఏది ఆ మిషన్ పెట్టంటే నీ మామ కేసీఆర్ గారు మొత్తం అసెంబ్లీ రాకుండా మిషన్ పెట్టమంటున్నావా? దాని అర్థం అందుకే పెట్టుకుంటున్నాము. మరి వాళ్ళు తెలుసుకోవాలి, కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏమన్నా ఒకటిగా మొదలుపెడతాడు మిషన్ ఆడ, అసలుకే కేసీఆర్ వస్తున్నాడు, రేవంత్ రెడ్డి సీఎం వస్తుంటాడు. నువ్వు మళ్ళా కేసీఆర్ హరీష్ రావు ఏమో మిషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టమంటాడు. మొత్తానికి రాని కేసీఆర్ గారు ఎట్లా హరీష్ రావు చేస్తాడు? మీ మామ